చేతితో కొట్టిన వెంటనే రిమోట్ ఎందుకు పనిచేస్తుంది? 90% మందికి తెలియని సీక్రెట్ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ అకస్మాత్తుగా ఆగిపోతే మనలో చాలా మంది చేసే మొట్టమొదటి పని దానిని అరచేతితో గట్టిగా 2 దెబ్బలు కొట్టడం. తేమ వల్ల బ్యాటరీ టెర్మినల్స్ వద్ద స్వల్పంగా తుప్పు పట్టడం లేదా ఒక రకమైన ఆక్సైడ్ పొర పేరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది బ్యాటరీ నుంచి విద్యుత్ ప్రవాహాన్ని రిమోట్ సర్క్యూట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందన్నమాట. మనం రిమోట్ను అరచేతితో కొట్టినప్పుడు లేదా తట్టినప్పుడు కలిగే ప్రకంపనల వల్ల ఆ ఆక్సైడ్ పొర స్వల్పంగా తొలగిపోతుంది. దీనివల్ల బ్యాటరీకి రిమోట్ పాయింట్లకు మధ్య సంబంధం మళ్లీ ఏర్పడి విద్యుత్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. అందుకే ఆగిపోయిన రిమోట్ కొట్టిన వెంటనే మళ్లీ పనిచేస్తుందన్నమాట. బ్యాటరీలను రుద్దడం వెనుక ఉన్న మతలబు ఏంటో తెలుసా? చాలా మంది బ్యాటరీలను తీసి దుస్తులపై రుద్ది మళ్లీ పెడుతూ ఉంటారు. దీనిని సాంకేతికంగా రీసెట్టింగ్ అంటారు. బ్యాటరీలను తీసి మళ్లీ పెట్టడం వల్ల టెర్మినల్ శుభ్రపడతాయి. అంతేకాకుండా బ్యాటరీలను రుద్దడం వల్ల ఉత్పన్నమయ్యే స్టాటిక్ ఎనర్జీ బలహీనపడిన బ్యాటరీకి స్వల్ప శక్తినిస్తుంది. రిమోట్ వంటి పరికరాలకు చాలా తక్కువ విద్యుత్ అవసరం కాబట్టి ఆ చిన్నపాటి శక్తితోనే అది మళ్లీ పనిచేస్తుంది. రిమోట్ను గట్టిగా కొట్టడం వల్ల కొన్నిసార్లు లోపల ఉండే చిన్న చిన్న భాగాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొట్టే బదులు బ్యాటరీలను తీసి వాటి టెర్మినల్స్ను పొడి బట్టతో శుభ్రం చేయడం ఉత్తమ పద్ధతి. అలాగే చలికాలంలో ఏసీ రిమోట్లు వంటివి తక్కువగా వాడే పరికరాల నుంచి బ్యాటరీలను తీసి విడిగా ఉంచడం మంచిది. దీనివల్ల ఆక్సిడేషన్ సమస్య ఉండదు. బ్యాటరీలు లీక్ అవ్వకుండా రిమోట్ సురక్షితంగా ఉంటుంది. అలాగే మీ గ్యాడ్జెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి అంటే బ్యాటరీ పాయింట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీరు రిమోట్ పై ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉండదు.